దోసకాయ రోటి పచ్చడి అండి. చాలా అద్భుతంగా ఉండిద్ది రుచి అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడటం కోసం బెల్ ఐకాన్ నొక్కండి. హలో అండి అందరికీ, నాగవేణి తెలుగు వీడియోస్కి స్వాగతం. ఈరోజైతే మీకు నేను దోసకాయ రోటి పచ్చడి చేయించబోతున్నానండి. ఈ దోసకాయ రోటి పచ్చడి చేయటం కోసం మనం పాత పద్ధతినే వాడుతున్నాము. ఈ దోసకాయను ముందుగా మనం చెక్కు తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ రోటి పచ్చడిలో కావాల్సిన ఐటమ్స్ అయితే వేరుశనగపప్పు, వంకాయ అండి, ఇది గుజ్జు కోసం. వంకాయ లేదా ఒక టమోటా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. వంకాయ, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అండి. పోపు కోసం అయితే పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నామండి. కడాయి వేడెక్కింది. 2 దోసకాయలని కట్ చేసి ముక్కలుగా తీసుకున్నాను. ఇందులో మనం ముందుగా పల్లీలు వేయించుకుందాం. మనం వేరుశనగపప్పు అండ్ వంకాయలు యాడ్ చేసుకుంటున్నాం. వంకాయ లేదు అనుకుంటే మీ దగ్గర టమోటా ఉన్నా వేసేసుకోవచ్చు, లేదా ఒక వంకాయ ఒక టమోటా 2 వేసుకోవచ్చు, గుజ్జు కోసం అది. ఇప్పుడు మనం పల్లీలు వేయించుకున్నాం దోరగా. పల్లీలు వేగిపోయినాయండి. మనం ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా దోరగా వేయించుకోండి, నల్లగా మాడొద్దు. ఇప్పుడు మనం ఇదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. వంకాయలు, నల్లగా రాకుండా ఉండటం కోసం కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకుంటే పచ్చిమిరపకాయలు మనకి నూనెలో వేసిన తర్వాత టప్పని సౌండ్ వచ్చి పేలుతాయి కదండి, అలా పేలకుండా ఉంటాయి. ఇలా తుంపి వేసేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గాలండి. మనం ఇలా కొంచెం మూత పెట్టి క్లోజ్ చేసేసుకుందాం. అవి మగ్గుతాయి. ఈ వంకాయల్ని మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలి. చూసారు కదండి, వంకాయలు మగ్గిపోయినాయి. ఇంకా చాలండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మనం నూరేటప్పుడే డైరెక్ట్గా చిన్నులపాయలు, చింతపండు యాడ్ చేసేసుకోవచ్చు, లేదా ఇలా దింపేటప్పుడు కొంచెం అలా వేసేసుకొని దింపేసుకోవచ్చు. ఓకేనండి, డన్. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ముందుగా అయితే మనం వేయించి పెట్టుకున్నాం కదా, వేరుశనగపప్పు రోట్లో వేసుకుందాం. కొంచెం కళ్ళుప్పు వేస్తున్నానండి నలగటం కోసం. మనం ఆల్రెడీ వంకాయల్లో వేసాం కదా, కొంచెం చూసి వేసుకోండి టేస్ట్కి సరిపడా. ఈ పొట్టును మనం ఏం ఊది ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం వేయించి పెట్టుకున్నాం కదా వంకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకులు, చింతపండు వేసేసుకుందాం. చూసారు కదండి, ఇలాగ మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే మనం ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాక వేసింది సరిపోదు. కళ్ళుప్పు అండి, నేను కళ్ళుప్పు వాడుతున్నాను, మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు. మనం దోసకాయ కట్ చేసేటప్పుడు దోసకాయల్లో చేదు వచ్చే అవకాశం ఉందండి. మనం దోసకాయలు చేదు చూసి కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. నేను ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను, చూడండి. కొంచెం అలాగా చూసారు కదండి, ఇలాగా దోసకాయలని అంతా మనం వేసాం కదా కళ్ళుప్పు, అది ఆ గుజ్జు అంతా కలిసిపోయేలాగా మనం దంచుకోవాలండి. మెల్లమెల్లగా దంచుకోవాలి, చింది కళ్ళల్లో పడకుండా మనం దోసకాయలను జాగ్రత్తగా దంచుకోవాలి రోట్లో. అలాని ముక్కలు ఏం చిదింపోవాల్సిన అవసరం లేదండి. ఈ గుజ్జంతా ఈవెన్గా కలిసి కొంచెం అలా క్రష్ అయ్యేలాగా దంచుకోవాలి, అంతే. చూసారు కదండి దోసకాయ రోటి పచ్చడి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని తోడేసుకోవటమే ఇంకా.
ఉప్పు అది పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. తోడేసుకుందాం. దోసకాయ పచ్చడి నూరు పెట్టుకున్నాం కదండి, దాంట్లో పోపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. పోపు కోసం కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ ఏం అవసరం లేదు. పోపు వేసుకోకపోవటం అనేది మీ ఇష్టము. వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందండి. నేను అందుకోసం పోపు వేస్తున్నాను. పోపు వేయకపోయినా సరే పచ్చడి అయితే రుచి ఏమాత్రం తగ్గదు. సూపర్గా ఉండిద్ది పచ్చడి అయితే. ఒక్కసారి మా స్టైల్లో దోసకాయ పచ్చడి నోరుతో చూపించాను కదండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిందండి, మనం ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిరపకాయలు, స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. కరివేపాకు. మీరు ఇంగువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం డన్ అయిపోయిందండి పోపు. చూసారు కదండి, మనం దోసకాయ పచ్చడిలో పోపు వేసుకున్నాం. మీరు కావాలంటే పోపు వేసుకునేటప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చండి, పచ్చగా ఉంటుంది. అలా అయితే నేనైతే పసుపు ఏమి యాడ్ చేయలేదు. ఒక్కసారి ట్రై చేయండి, పచ్చడి అయితే చాలా బాగుండిద్ది. అన్నంలోకి వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా అద్భుతమేనండి. చూడండి, ఒకసారి నేను అన్నంలో వేస్తున్నాను. చూసారు కదండి, వేడి అన్నం. దోసకాయ రోటి పచ్చడి రుచి అయితే అద్భుతం. ట్రై చేసి చూడండి. మా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.